ఇది అల్లం అంటే ఎవరన్నా నమ్ముతారా? జస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక 100 గ్రాములు తెచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన, కొద్దిగా వాడుకున్నా, మిగతా ఫ్రిడ్జ్లో పెట్టిన. జస్ట్ ఒక 5 daysకు ఎట్లయిపోయింది ఫ్రిడ్జ్లో పెడితే. ఓ పద్దానికి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటారు కదా, సో ఎట్లయిపోయింది అల్లమే ఇట్లా అయిపోతే మామూలు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఎట్లయిపోతుంది? సో ఏంటంటే ఫ్రిడ్జ్ ఎక్కువ వాడకండి. ఫ్రిడ్జ్లో దాదాపు కూరగాయలు ఏమని పెట్టకండి. బయట అయినా బట్ట తీసి బట్టలు పెట్టండి, కానీ ఫ్రిడ్జ్లో మంది పెట్టకండి. ఫ్రిడ్జ్లో వ్యవస్థలు వాడకండి. ఓకేనా? ఇది అయిపోతుంది. డబ్బులు బొక్క, కరెంటు బొక్క, ఏం లేదు. పేరుకే ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ వాడదాం. ఫ్రిడ్జ్ వాడకం బాగా వేసేయండి. దేనికి ఒకదానికి వాడుకోండి అంతే. దేనికి కూడా అర్థమవుతలేదు అది. ఫ్రిడ్జ్ దేనికోసం తయారు చేసినా కూడా అర్థమవుతలేదు. వేస్ట్. ఇంత అల్లం. ఈ అల్లం అంటే ఎవరైనా నమ్ముతారా? నేను జూమ్ చేస్తాను చూడండి. ఎంత ఘోరం చూసినావు. ఓకే ఫ్రెండ్స్.